హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి గృహిణి. ఇవాళ మనం పొడి పొడిగా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనం ఒక కప్ సేమియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది. మీరు తెలుగింటి గృహిణి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపులు వేసుకోవాలి. మనం 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు శనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకుందాం. వేయించుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. తెలుగింటి గృహిణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అండ్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, అలాగే 1:1 రేషియోలో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాసేపు మరిగించుకుందాం. ఇలా మరిగాక మనం ముందుగా వేపి పెట్టుకున్న సేమియా ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాము. కాసేపు అయ్యాక చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంటుంది, కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూసారా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలాగే మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ రెస్ట్ చేయాలి. అంటే వేడి మీద తీసేస్తే మనకి బాగోదు, ఉప్మా అనేది పొడి పొడిగా రాదు. సో మనకి అయిపోయింది కదా 5 మినిట్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే, అంటే పైన మనం నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.